వెల్కమ్ టు ఆదిత్య యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ సి ఆదినారాయణ, తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల. విద్యార్థులకు, సాహితీ మిత్రులకు, తెలుగు భాషాభిమానులకు అందరికీ శుభోదయం. ఇవాళ మహాకవి గురజాడ అప్పారావు గారి వర్ధంతి. 1915 నవంబర్ 30వ తారీఖున ఆయన కీర్తిశేషులయ్యారు. ఆ మహాకవిని తలుచుకుంటూ ఇవాళ ఘనమైన నివాళి అర్పించడం జరుగుతుంది. విద్యార్థులారా, గురజాడ అప్పారావు గారు 1915 నవంబర్ 30 చనిపోతే ఆ తర్వాత జీవించడం ప్రారంభించాడని చెప్పేసి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్పారు. ఒక మహాకవి చనిపోయిన తర్వాత అతని యొక్క సాహిత్యము వెలుగులోకి వచ్చింది. ఆయన సాహిత్యము ఇప్పటికీ కొనసాగుతూ సమాజ హితాన్ని కోరి ముందుకు నడిపిస్తోంది అంటే ఆయన రచనలు మనకు ఆదర్శప్రాయం. మనం ఆచరించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినటువంటి ఒక మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారుల్లో ఒకరు. ఆయన హేతువాది. 19వ శతాబ్దంలోను 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ కూడా ఆయన చేసిన రచనలు ఈనాటికి ప్రజలు మన్ననలు పొందుతున్నాయి. ఆ రోజుల్లో అతను ప్రజలందరికీ అర్థమయ్యే జీవ భాషలో రచనలు చేశారు. వీరి కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించినటువంటి గిరీశం కానీ, మధురవాణి, రామప్ప పంతులు మొదలైనటువంటి పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడిని బిరుదు పొందిన అప్పారావు తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసినటువంటి వారిలో ప్రముఖుడు. అతడు కవిశేఖర్ అనేటువంటి బిరుదును కూడా పొందాడు. మరి గిడుగు రామ్మూర్తి పంతులతో కలిసి గురజాడ అప్పారావు గారు వ్యవహారిక భాష ఉద్యమంలో పాలు పంచుకొని వచన రచనను శ్రీకారం చుట్టి తన భాషలో వ్యవహారిక భాషని వచన రచనను అందలమెక్కించినటువంటి ఘనత గురజాడ వెంకట అప్పారావు గారికి దక్కుతుంది. అటువంటి సాహితీవేత్త మన ముందు లేకపోయినప్పటికీ ఆయన సాహిత్యము మనల్ని పలకరిస్తోంది, మాట్లాడింపజేస్తోంది. ఆనాటి సమకాలీన సమాజాన్ని మన కళ్ళ ముందుంచేటువంటి ప్రయత్నం చేశారు. ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ఎన్నో రుగ్మతలను రూపుమాపడానికి తనదైనటువంటి భావుకతను ఒక సంస్కరణ దృక్పథంతో ఆయన రచనలు చేసి భావితరాలకు అర్పించడం జరిగింది. ఆ రచనలు ఆయన ఎప్పుడో చెప్పాడు, ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుందని. మరి కొన్ని వందల సంవత్సరాలకు ముందు ఆయన మాట్లాడాడు అంటే భవిష్యత్తు గురించి ఎంత ఆలోచన చేశాడో మనం ఒకసారి ఊహించవచ్చు. కాబట్టి స్త్రీలు చదువుకుంటేనే వాళ్ళ జీవితం బాగుపడుతుందని చెప్పేసి కలలు కన్నటువంటి గురజాడ వెంకట అప్పారావు తెలుగు సాహిత్యంలో పొత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యక ఇలాంటి ఖండ కావ్యాలను మనం గేయాల్ని మనం చదువుతున్నప్పుడు ఆనాటి సమాజం మనకు తేటతలమవుతుంది. ఆనాడు సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి సాంఘిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల గురజాడ వెంకట అప్పారావు ఒక బలమైనటువంటి కృషి చేసి ఒక చరిత్రను తిరగరాశాడని చెప్పేసి చెప్పాలి. సాహిత్యము సమాజానికి అవినాభావ సంబంధం ఉంది అంటాం. సమాజం నుంచే సాహిత్యం ఉద్భవిస్తుంది. మంచి సమాజం ఉంటే మంచి సాహిత్యము వస్తుంది. ఆనాటి సమాజం మార్పు కావాలని కోరుకున్నాడు. కాబట్టి ఈ సంస్కరణ దృక్పథంతోనే కవిత్వ రచన చేశాడు అప్పారావు గారు. ఈ కన్యాశుల్కాన్ని మనం పరిశీలించినట్లయితే గిడుగు రామ్మూర్తితో కలిసి వాడుక భాష వ్యాప్తికి ఉద్యమించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతంలో పూర్తి వాడుక భాషలు రచించారు. ఖచ్చితమైనటువంటి సంవత్సరం మనకు తెలియదు, కానీ
ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్నటువంటి కన్యాశుల్కము, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తు. 1892లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897లో కన్యాశుల్కము తొలి కూర్పును మహారాజా ఆనంద గజపతికి అంకితమిచ్చారు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కము రెండవ కూర్పును 1909లో రచించారు ఆయన. 1892లో గురజాడ గారి కన్యాశుల్కం నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాష ప్రయోగాన్ని ఒక రకంగా నాంది పలికింది అని చెప్పవచ్చు. సాంఘిక ఉద్యమంతో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష వాడవచ్చని ఈ నాటకం నిరూపించింది. దీని విజయంతో అప్పారావు ఈ రచనలో సరళిని అవలంబించి ఇతర సాహిత్యకర్తలను వెతకసాగారు. ఆ సరళి కథను చిన్ననాటి స్నేహితుడు చీపురుపల్లిలో తన సహాధ్యాయి అయిన గిడుగు రామ్మూర్తి ముఖ్యుడు. వాడుక భాష ప్రయోగానికి వ్యతిరేకి అయిన కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి కూడా ఈ నాటకానికి మనం చూస్తున్నామని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ నాటకంలో గొప్ప మార్పు సంభవించిందని మనం చెప్పాలి. ఈ నాటకం ద్వారా ఆనాటి సమాజాన్ని పూర్తిగా రూపు మాపింది. అంతేకాదు ఆయన రచనలు ఇప్పటికీ కూడా మనకు ముందు చూపును చూపిస్తున్నాయి అంటే ఆయన ఎంత సాహితీ దృక్పథంతో మనం రాశాడని చెప్పేసి మనం చెప్పచ్చు. అటువంటి కన్యాశుల్కం నాటకాన్ని మనం ఇప్పటి కాలంలో కూడా మనం చదువుకుంటూ ఉన్నాము అంటే అది ఏ విధంగా మార్పు తీసుకొచ్చిందో సమాజంలో మనం చెప్పచ్చు. అలాగే నీలగిరి కొండలు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో కన్యాశుల్కం తిరగ రాశారు. 1910లో రాసిన దేశమును ప్రేమించమన్నా అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది. 1911లో మద్రాసు విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఆయన నియమించబడ్డాడు. అదే సంవత్సరంలో స్నేహితులతో కలిసి ఆంధ్ర సాహిత్య పరిషత్తును ప్రారంభించాడని మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఆయన సేవ ఎనలేనిది సాహిత్యంలోని మనం చెప్పవచ్చు. వ్యవహారిక భాష ఉద్యమంలోనూ మనం పరిశీలించినట్లయితే ఎంతో గొప్పగా ఆయన పత్రికల్లో, సభల్లో, విశ్వవిద్యాలయాల్లో గ్రాంధిక భాషావాదులతో అలసట లేకోకుండా తలపడ్డాడు. గిడుగు వాదనా బలానికి, గురజాడ రచనాశక్తి వ్యవహారిక భాష ఉద్యమానికి వినియోగపడ్డాయని మనం చెప్పవచ్చు. ఈ విధంగా వ్యవహారిక భాషల్లో కూడా తన సత్తాను చాటి ఈ విధంగా సాహిత్య సేవ చేశాడని మనం చెప్పవచ్చు. గురజాడ రచనల్లో కన్యాశుల్కం నాటకం మనకు అగ్రగణ్యమైంది. దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన ఉత్తమోత్తమైనటువంటి రచనలో ఒకటిగా చెప్పవచ్చు. ఆ విధంగా గురజాడ మరణం తర్వాత ఈ కన్యాశుల్కంపై ఎన్నో వివాదాలు రేగాయి. ఇది అసలు అతను రాయలేదని, వేరెవరో రాస్తే తన పేరును వేసుకున్నారని, ఇలా ఇంగ్లీషులో రాస్తే వేరే ఒక ఆయన దానిని తెలుగులోకి అనువదించారని, ఇలా ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోకుండా ఆయన యొక్క రచనలు, ఆయన యొక్క సాహిత్య నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది తెలుగు సాహిత్యంలో వచ్చిన మొట్టమొదటి సాంఘిక నాటకం అని మనం చెప్పాలి. పొత్తడి బొమ్మ పూర్ణమ్మ అనేటువంటి సుప్రసిద్ధ గేయం అతను తన రచనలో మరొకటి. దీని ఇతివృత్తం కూడా కన్యాశుల్కం దురాచారమే. కరుణ రసాత్మకమైనటువంటి గేయ కావ్యంలో ఒక పద్యాన్ని మనం పరిశీలించినట్లయితే, కన్నుల కాంతుల కలువల చేరును, మేలిమి చేరును మేని పసల్, హంసలు చేరును నడకల విడుగులు, దుర్గను చేరును పూర్ణమ్మ, పొత్తడి బొమ్మ పూర్ణమ్మ అని చెప్పడం జరిగింది. అలాగే దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న, ఒట్టి మాటలు గట్టిపెట్టోయి, గట్టిమేలు తలపెట్టువని అని చెప్పేసి ఈ దేశభక్తి గేయాన్ని మనకు రచించి ఒక సాహిత్య దృక్పథాన్ని మనకు అలవరింపజేశాడు తన సాహిత్యం ద్వారానే మనం చెప్పచ్చు. పాడి పంటలు పొంగి పొరలి దారిలో నువ్వు పాటుపడవోయి, తిండిగలిగితే కండగలదోయ్ కండగలవాడేను మనిషి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన రచనలు మనకు సాహిత్యంలో ఎన్నో మనకు అనిపిస్తాయి. ఒక మైలురాళ్ళలాగా ఆయన యొక్క రచనలు, ప్రతి రచన ఒక సాంఘిక పరివర్తన అని మనం చెప్పచ్చు. ఆయన రచించిన పూర్ణమ్మ కానీ, కొండుబట్టియం కానీ, నీలగిరి పాటలు, ముత్యాల సరాలు, కన్యక, సత్యవతి శతకం, ఇలా లంగరిత్తము, లంగర దించుము, లవణరాజు కళ, కాసులు, ఇలాంటివన్నీ కూడా మనం ఆయన సాహిత్యాన్ని మనం చూడవచ్చు. ఈ విధంగా గురజాడ
తెలుగు సాహిత్య చరిత్రను తిరగరాశాడని మనం చెప్పచ్చు. కాబట్టి ఆనాటి సమకాలీన సమాజాన్ని రూపుమాపడంలో, సాంఘిక దురాచారాలని రూపుమాపడంలో ఆయన పాత్ర ఎనలేనిది. అందుకే గురజాడ అప్పారావు ఒక సంఘ సంస్కర్త అని మనం చెప్పవచ్చు. కాబట్టి సంఘాన్ని సంస్కరించటం అంటే బాగు చేయడం అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. అటువంటి సంస్కర్త గురజాడ వెంకట అప్పారావు గారి వర్ధంతి ఇవాళ మనం జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది విద్యార్థులారా. కాబట్టి అందరికీ కూడా ఈ గురజాడ అప్పారావు యొక్క సాహిత్యాన్ని మనం, ఆనాటి సమకాలీన సమాజాన్ని మనం చూసి విని లేదా చదివి ఆనాటి భావజాలాన్ని నేటి తరానికి ఏ విధంగా ఉపయోగపడతాయో, ఆయన యొక్క రచనల ద్వారా సమాజ హితం ఎలా ముందుకు వెళుతుందో అటువంటి ముందు చూపుతో రచించినటువంటి రచనలన్నింటినీ కూడా మనం తెలుసుకొని సమాజానికి మనదైనటువంటి సాహిత్య సేవ చేస్తారని చెప్పేసి అభిలషిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.